ఈ వేసవి కాలంలో చల్లచల్లగా గొంతు తడుపుకుందామని వైన్ షాప్కి వెళ్లిన ఓ మందుబాబుకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటి వరకు మనం బీరు బాటిళ్లలో చెత్త, బల్లి, ఎలుకలు రావడం చూసాం. కానీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒక బీరు బాటిల్లో కండోమ్ ప్యాకెట్ దర్శనమిచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఇది చూసిన సదరు మందుబాబు గుండె ఆగినంత పనైంది. ఈ విస్తుపోయే ఘటన ఎక్కడ జరిగింది? దీనిపై ఎక్సైజ్ పోలీసులు తీసుకున్న యాక్షన్ ఏంటి? మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ మద్యం కంపెనీ కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి రీచ్ అవ్వడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ మాకు ఎంతో విలువైనది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఎండలు మండిపోతున్నాయి. మందుబాబులు చల్లని బీర్ల కోసం వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. మద్యం కంపెనీల నుంచి స్టాక్ వచ్చినట్లే వస్తోంది, క్షణాల్లో అమ్ముడైపోతుంది. సరిగ్గా ఇలాంటి టైంలోనే తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఒక మైండ్ బ్లోయింగ్ ఘటన వెలుగు చూసింది. జిల్లాలోని అక్బర్పేట భూంపల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహ వైన్ షాప్లకు ఓ వ్యక్తి వెళ్ళాడు. కింగ్ ఫిషర్ లైట్ బీర్లు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. తీరా బాటిల్ ఓపెన్ చేసే ముందు లోపలికి చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు. అందులో ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ స్పష్టంగా తేలుతూ కనిపించింది. షాక్ అయిన ఆ వ్యక్తి వెంటనే ఆ బాటిల్ను పట్టుకుని వైన్ షాప్లకు పరిగెత్తాడు. ఇదేం లిక్కర్ స్వామి, బాటిల్లో కండోమ్ ప్యాకెట్ వచ్చిందని సిబ్బందిని నిలదీశాడు. అయితే కస్టమర్ల భద్రతను గాలికి వదిలేసిన వైన్ షాప్ సిబ్బంది నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇవ్వడంతో అక్కడ తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈలోపు ఎవరో ఆ బాటిల్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త క్షణాల్లో వైరల్గా మారింది. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీర్ లవర్స్ భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎక్సైజ్ పోలీసులు సదరు వైన్ షాప్లో దర్యాప్తు ప్రారంభించారు. అసలు ప్యాకింగ్ సమయంలోనే తయారీ లోపం వల్ల ఈ కండోమ్ ప్యాకెట్ లోపలికి వెళ్ళిందా, లేక ఎవరైనా కావాలనే ఈ ఘాతుకానికి ఒడిగట్టారా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం తెచ్చిపెడుతున్న మద్యం నాణ్యతపై, మందుబాబుల హెల్త్ సేఫ్టీపై ఇప్పుడు అనేక ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాలు లిక్కర్ రేట్లు పెంచడంపై పెడుతున్న శ్రద్ధ దాని క్వాలిటీ మెయింటెనెన్స్ మీద పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించే వైఖరి వల్లే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతున్నాయన్నది పబ్లిక్ టాక్. ఈ కండోమ్ ప్యాకెట్ నిర్వాహకంపై పూర్తి విచారణ జరిపి సదరు మద్యం కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటో తెలపండి.